కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. దేవుడి వాక్యముతో మనతో మాట్లాడును గాక, మనల్ని బలపరచును గాక, మనల్ని నిలబెట్టును గాక, ఆయనతో మనల్ని నడిపించును గాక. దావీదు గారు అంటూ ఉన్నారు, ఏమిటయ్యానంటే నేను గాఢాంధకారం అనే లోకంలో నేను సంచరిస్తూ ఉన్నాను, అయినా నేను భయపడడం లేదు. కారణం ఏమిటో తెలుసా? నీ తోడు నాకు ఉందయ్యా. ఏమిటి తోడు అనంటే నీ దుడ్డి కర్ర నీ దండము నా దగ్గర ఉంది కాబట్టి నేను భయపడడం లేదు. ఈ లోకంలో ఎవరు ఉన్నారయ్యా అంటే గాఢాంధకారం ఉంది. ఎవరిది గాఢాంధకారం అనంటే సాతానుడిది గాఢాంధకారం. ఆయన అంటూ ఉన్నారు, పేతురు గారు మాట్లాడుతున్నారు, ఈ లోకంలో ఎవరు ఉన్నారంటే గర్జించు సింహం వలె సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. వాడు తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని మృంగుదునని తిరుగుతూ ఉన్నాడు. అలాంటి గాఢాంధకారంలో ఆయన అంటూ ఉన్నారు, నేను భయపడడం లేదు. భయపడకుండా ఏమి చేస్తూ ఉన్నాయనంటే సాతానుని దావీదు ఎదురిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో గర్జించుతున్న సాతాన్ని దావీదు అంటూ ఉన్నారు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి, నీ దండమ నాకు తోడుగా ఉన్నది కాబట్టి, నీ యొక్క దుడ్డు కర్ర నాకు తోడుగా ఉన్నది కాబట్టి నేను ఏమి చేస్తున్నాను తెలుసా? సాతానుడితో యుద్ధము చేస్తూ ఉన్నాను. సాతానుడితో నేనేమి చేస్తున్నాను తెలుసా? ఎదురిస్తూ ఉన్నాను. ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు దావీదు గారికి ధైర్యం అనంటే ఆయన అంటూ ఉన్నారు, నీవు నాకు తోడు. ఏమిటి తోడయ్యానంటే నీ దుడ్డి కర్ర నీ దండము. ఈరోజు యోబు గారు అంటూ ఉన్నారు, ఏమిటయ్యానంటే రక్షింపబడిన ప్రతి బిడ్డ ఎక్కడ ఉన్నాడో తెలుసా? యుద్ధ రంగములో ఉంటూ ఉన్నాడు. వాడు యుద్ధ రంగంలో ఏమి చేయాలనంటే ఆ యొక్క దుడ్డు కర్రను ఆ దండమును పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఏమి చేయాలంటే సాతానుడితో యుద్ధము చేయాలి. హల్లెలూయా. గత వారముగా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వారము కూడా దేవుడు అదే వాక్యాలతో మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. సాతానుడి కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాడితో నువ్వు యుద్ధము చేయాలి. నువ్వు యుద్ధము చేయలేవు కాబట్టి నేను నీతో ఉంటూ ఉన్నాను, నేను నీ లోపల ఉంటూ ఉన్నాను, నీ చుట్టూ ఉంటూ ఉన్నాను, మేఘ స్తంభమై పైన ఉంటూ ఉన్నాను, రాత్రి అగ్ని స్తంభమై నేను ఉంటూ ఉన్నాను. కాబట్టి నువ్వు చేయవలసింది వాడితో యుద్ధము చేయి. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యుద్ధము చేస్తేనే నీకు నిత్య జీవము. యుద్ధము చేస్తేనే నీకు నిత్య జీవము. యుద్ధము చేస్తేనే గెలిస్తేనే నీకు నిత్య జీవము. ఎందుకయ్యానంటే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధము చేసుకుంటూ ఎరికో కోటలను, ఆ యొక్క యోర్దాను నదిని, అనేక సామ్రాజ్యాలను జయించుకుంటూ వారు ఎక్కడికి వెళ్ళారంటే కానానుకు వెళ్ళారు. హల్లెలూయా. నువ్వు ఎవరో అనంటే ఒక యెహోషువ వలె ఉండాలి. నువ్వు ఎవరో అనంటే ఒక మోషే వలె ఉండాలి. నువ్వు ఎవరో అనంటే ఒక కాలేబు వలె ఉండాలి. నువ్వు ఎవరో అనంటే ఒక ఏలియా వలె రోషము కలిగి ఉండాలి. నువ్వు ఎవరో అనంటే ఒక ఏలీషా వలె నువ్వు రోషము కలిగి ఉండాలి. నువ్వు ఎవరో అనంటే బాప్తిస్మిచ్చే యోహాను వలె అగ్ని స్తంభమైన నిలబడాలి. హల్లెలూయా. సాతానుని నిన్ను చూస్తూ ఉంటే పారిపోవాలి. నీ పేరు చెబుతూ ఉంటే పారిపోవాలి. అవతలకు దాటి గెరాసిను దేశంలోనికి వెళ్తూ ఉంటే దేవుడు అడుగు పెట్టాడు, సాతాను మొదలెడుతున్నాడు. ఏమిటో తెలుసా? నాతో నీకు ఏమి పని? నువ్వు యుద్ధము చెయ్యాలి. నువ్వు సాతానుడితో యుద్ధము చేయడానికే దేవాతి దేవుడు నీకు ఇచ్చాడు, శక్తిని బలాన్ని ఇచ్చాడు. ఈరోజు యుద్ధము చేయలేకపోతున్నాం. యుద్ధము చేయకపోతే దేవుడు మాట్లాడుతున్నాడు, వాడు దొంగ, దోచుకుంటాడు, నాశనం చేస్తాడు. వాడు ఎవడయ్యానంటే నాశన పుత్రుడు, వాడు నాశనం చేస్తాడు. మూడవదిగా అంటూ ఉన్నాడు, వాడు ఎవడో తెలుసా? గర్జించే సింహమై ఉన్నాడు. వాడేమి చేస్తాడంటే మృంగేస్తాడని లేఖనం సెలవిస్తోంది. ఈరోజు నువ్వు జయించాలి. హల్లెలూయా. నువ్వు జయించాలంటే గత వారం దేవుడు మాట్లాడా, నువ్వు సర్వాంగ కవచము ధరించుకోవాలి. సర్వాంగ కవచము ధరించుకోవాలి. రెండవదిగా సర్వాంగ కవచం ఉన్నంత మాత్రాన సరిపోదు, నీలో నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి ఏమిటంటే నువ్వు మెలకువ కలిగి ఉండడమే. హల్లెలూయా. వాక్యములను, ప్రార్థనలను, పరిశుద్ధ ఆత్మలను దినదినము కూడా నువ్వు బలము పొందుకోవడమే నిబ్బరమైన బుద్ధి, మెలకువ కలిగి ఉండడం. హల్లెలూయా. ఈరోజు మనం కలిగి ఉన్నామా? ఈరోజు సాతానుడు అనేక రీతిలుగా శోధిస్తూ ఉన్నాడు. యుద్ధము చేస్తూ ఉన్నావా? పిరికి బందలా పారిపోతూ ఉన్నావా? యుద్ధము చేయగలుగుతున్నావా? ఎదిరించగలుగుతున్నావా? లేదా సాతానుడి దగ్గరికి వెళ్ళే లొంగిపోయే నేను బానిసనైపోయానని వాడి యొక్క పొలంలోనికి వెళ్ళిపోతున్నావా?
ఈ రోజున ఆ విధముగా వెళ్ళిపోతే నీకు నిత్య రాజ్యం లేదు. ఆ విధముగా వెళ్ళిపోతే నీకు పరలోక రాజ్యం లేదు. ఆ విధముగా నువ్వు వాడిలో కలిసిపోతే నీకు ఆశీర్వాదం లేదు. ఎప్పుడు ఆశీర్వాదం అనంటే నువ్వు సాతానును జయించాలి. హల్లెలూయా. జయించిన వాడే క్రైస్తవుడు. హల్లెలూయా. జయించిన వాడే క్రైస్తవ సంఘములో ఉంటాడు. జయించిన వాడికి నిత్య జీవము. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? జయించగలుగుతూ ఉన్నామా? గత వారము ఫోన్ చేసింది ఒక తల్లి, అయ్యా మా యొక్క బిడ్డకు పాము కనిపిస్తూ ఉంది అస్తమాట. అనేక మంది అంటూ ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆ యొక్క మంత్ర వేస్తాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సోళ్ళు తెచ్చుకొని ఇంటి చుట్టూ జల్లు అని చెప్పారట. ఆ మహాత్ములు ఎవరో నిండు వందనాలు. వారికి సలహా ఇచ్చిన వారు ఎవరో నిండు వందనాలు అని చెప్పింది. ప్రార్థన చేస్తానమ్మా, నీళ్ళు తీసుకో, నూనె తీసుకో, బిడ్డ మీద ప్రోక్షించు, ఇంటి చుట్టూ జల్లో. లేఖనం సెలవిస్తుంది, తీళ్ళను పాములను ఎత్తుపట్టుకుంటా. వాక్యాన్ని మర్చిపోయి సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారేమో, జాగ్రత్త. నువ్వు యుద్ధము చేయాలి. నువ్వు సాతానుడితో యుద్ధము చేయాలి. యుద్ధము చేయడానికనే ఉన్నావు. లేకపోతే ప్రార్థన విడిచిపెట్టి వెళ్ళిపో. వాక్యాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపో. ఈరోజు ఎందుకు ఉన్నామనంటే యుద్ధము చేయడానికి. హల్లెలూయా. యుద్ధము చేసేవాడే క్రైస్తవుడు. ఆ బిడ్డను ఆ మాట విన్న తర్వాత చాలా సంతోషం వేసింది. ఆ చంటి బిడ్డ కోసం ఇప్పటికి ఇంకా నేను ప్రార్థన చేస్తూనే అమ్మగారికి నేను ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎలా ఉన్నాడమ్మా బిడ్డ, ఎలా ఉన్నాడు? నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసమే నీకు నిత్య జీవమునిస్తుంది. నువ్వు విశ్వసించినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, జీవము హారము నేనే. హల్లెలూయా. ఈరోజు సోళ్ళు అనేవి నేను రోజు ఏం చేస్తానంటే సోళ్ళతో తయారు చేసిన ఆ జావ తాగుతూ ఉంటాను. అంటే దేవుడు నీకు ఇచ్చాడు అది ఆహారం అని. నువ్వు ఆహారాన్ని నువ్వు మొక్కుతున్నావు, అసలైన ఆహారాన్ని మానేస్తున్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ విశ్వాసం ఎక్కడ ఉంది? దీనిని జయించగలుగుతున్నావు నువ్వు అవకాశం వచ్చినప్పుడు. అవకాశం వచ్చిందనంటే నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు కాబట్టి నువ్వు వాడిని జయించాలి. హల్లెలూయా. నీకు జయిస్తే ఆశీర్వాదము, నీకు జయిస్తే ఆయన ఆత్మ, నీకు జయిస్తే ఫలము, నీకు జయిస్తే వరము. నీకు జయిస్తేనే నీకు ఏదైనా ఉన్నది. జయించకుండా లోకంలో కలిసిపోయావనుకో, వాడు నిన్ను మృంగేస్తాడో, వాడు నిన్ను నాశనం చేస్తాడో, వాడు నిన్ను వాడిలో కలిపేసుకొని వాడితో పాటు నరకానికి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఏ విధముగా జయించాలి సాతాను అంటే మొట్టమొదట ఆయన అంటూ ఉన్నారు, కవచం మీరు ధరించుకోండి. రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మూడవదిగా ఏమిటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము చదవండి తల్లి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, విశ్వాసములో స్థిరంగా ఉండి వాడిని ఎదిరించండి. వాడు అంటే ఎవరయ్యానంటే వాడు అపవాది, గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడిని ఎదిరించాలంటే మూడవదిగా నీ దగ్గర ఏమి ఉండాలంటే స్థిరమైన విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఆయన అంటూ ఉన్నారు, అపవాదిని ఎదిరించండి అని అంటూ స్థిరమైన విశ్వాసము నీలో ఉండాలి. రెండవదిగా అంటూ ఉన్నారు, నీలో స్థిరమైన విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే నువ్వు డాలు వలె ఉండాలి. హల్లెలూయా. నీ విశ్వాసము డాలు వలె ఉండాలి. అంటే నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు కాబట్టి, నువ్వు ఎదిరించడానికి నువ్వు సిద్ధమవుతున్నావు కాబట్టి నీ దగ్గర స్థిరమైన విశ్వాసం ఉండాలి. నీ చేతిలో విశ్వాసం
విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. డాల్ అనే విశ్వాసం ఉండాలి. ఆయన అంటూ ఉన్నారు, నువ్వు ఇంకా యుద్ధము చేయాలంటే హెబ్రీ పత్రికలు అంటూ ఉన్నారు, అనేక మంది విశ్వాసము ద్వారా పోరాడి రాజ్యములను జయించారు. హల్లెలూయా. అంటే నువ్వు యుద్ధములోనికి వెళ్ళాలన్న విశ్వాసము, నువ్వు యుద్ధము చేయాలన్న విశ్వాసము, నువ్వు జయము పొందాలన్న విశ్వాసము. హల్లెలూయా. అది స్థిరమైన విశ్వాసము. ఈరోజు విశ్వాసము దేని మీద ఉంది? అయ్యగారు ప్రార్థన చేస్తుంటే తగ్గిపోతుంది, అమ్మగారు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పారిపోతున్నాయి. దేని మీద పెడుతున్నావు నువ్వు విశ్వాసము? ఎవరు యుద్ధము చేయాలి? నేను యుద్ధము చేయాలి, మీకు మీరే యుద్ధము చేయాలి. హల్లెలూయా. ఎవరికి వారే యుద్ధము చేయాలి. యుద్ధము చేయడానికి నీ దగ్గర ఉండవలసిన మూడవది ఏమిటంటే స్థిరమైన విశ్వాసం. హల్లెలూయా. స్థిరముగా ఉండాలి విశ్వాసము. విశ్వాసములో చంచలత్వం ఉండకూడదు. ఈ శరీరకి సంబంధించిన విషయంలో ఈ స్వస్థత, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యంలో విశ్వాసం ఉంచి ఆత్మీయ విషయంలో విశ్వాసం ఉంచకపోవడము కాదు స్థిరమైన విశ్వాసం. హల్లెలూయా. నువ్వు స్థిరముగాను నిలబడాలి విశ్వాసంలో. హల్లెలూయా. స్థిరము విశ్వాసం ఉండాలి. తలే ఒక శోధన వస్తుంటే నిలబడుతున్నావు, అదే శోధన రెండవ రోజు వస్తుంటే నిలబడుతున్నావు, అదే శోధన మూడవ రోజు వస్తుంటే విశ్వాసములో స్థిరములే. విశ్వాసములో స్థిరములే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు జీవించి ఉన్నావంటే నీలో విశ్వాసం ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయన అంటూ ఉన్నారు, అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, ఒక విశ్వాసి జీవించి ఉన్నాడు అని అంటే వాడు ఎందులో ఉన్నాడంటే విశ్వాసములోనే ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసము ఉండాలి. ఈరోజు నువ్వు ఎవరెవరో మనుషుల మీద విశ్వాసం ఉంచుతున్నావు, ఎవరెవరో యాజకుల మీద విశ్వాసం ఉంచుతున్నావు, ఏదో ఎవరో యాజకులు రాళ్ళ మీద విశ్వాసం ఉంచుతున్నావు. నువ్వు విశ్వసించవలసింది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మీద విశ్వాసం ఉంచాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం ఉండాలి. ఒక 2 రోజులు 3 రోజులు కాదు, ఏదో ఒక శోధన వస్తే విశ్వాసము కాదు. అదే శోధన ప్రతి దినం నీ దగ్గరకు వస్తున్నప్పుడు నీ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసంలో మార్పు అనేది ఉండకూడదు. హల్లెలూయా. మార్పు అనేది ఉండడానికి వీలులే. ఆయన అంటూ ఉన్నారు, స్థిరమైన విశ్వాసము కలిగి మీరు ఎవరిని ఎదిరించాలంటే సాతానుని మీరు ఎదిరించాలి. వాడు సాతానుడు నీ దగ్గర ఏమి చూస్తూ ఉన్నాడంటే విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. నీ బంగారాన్ని చూడటం లేదాడు, నీ ఆస్తిపాస్తులను చూడటం లేదు, నాకు 10 మంది మగ పిల్లలు ఉన్నారని చూడడం లేదు, నాకు ఉద్యోగం ఉందని చూడడం లేదు, నాకు ఈ కండలు ఉన్నాయని చూడడం లేదు. వాడు ఏమి చూస్తున్నాడంటే నీ దగ్గర స్థిరమైన విశ్వాసం ఉందా లేదా చూస్తూ ఉన్నాడా. ఈరోజు స్థిరమైన విశ్వాసం నీలో ఉందా? ఈరోజు స్థిరమైన విశ్వాసం లేకపోతే వాడు సాతానుడు నిన్ను జయిస్తాడు. అందుకే పేతురు గారు అంటూ ఉన్నారు, సాతాను జయించాలి, ఎదిరించాలి, సాతాను మీద విజయం పొందాలి నువ్వు అనంటే నీలో ఉండవలసిందే స్థిరమైన విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం వల్ల రక్షింపబడ్డావు, విశ్వాసం వల్ల జీవిస్తున్నావు, అదే విశ్వాసం ద్వారా నువ్వు సాతానును జయించాలి. హల్లెలూయా. విశ్వాసం అనే డాలు నీ చేతుల్లో ఉండాలి. విశ్వాసం అనేది నీ గుండెల్లో ఉండాలి. విశ్వాసం అనేది నువ్వు జయించిన తర్వాత కూడా ఉండాలి. హల్లెలూయా. మధ్యలో విడిచిపెడితే వాడు నిన్ను మృంగేస్తాడా? మధ్యలో విడిచిపెట్టావా విశ్వాసమా, నువ్వు వాడి దృష్టికి ఏ విధముగా ఉంటావో తెలుసా? మృతుడుగా, మృతురాలుగా ఉంటావు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, విశ్వాస మూలముమేనా జీవించును. హల్లెలూయా. నువ్వు జీవించి ఉన్నావో లేదో నీకు తెలియదు, కానీ నువ్వు జీవించి ఉన్నావో లేదో సాతానుడు నీ విశ్వాసాన్ని చూపి వాడు చెప్తాడు. హల్లెలూయా. ఈరోజు నీలో స్థిరమైన విశ్వాసం ఉందా? ఓ 10 రూపాయలు వస్తాయి ప్రార్థన చేసుకుంటే నమ్ముతాం. నేను ప్రార్థన చేసుకుంటే 1,00,000 రూపాయలు వస్తాయి, నువ్వు నమ్ముతావా? హల్లెలూయా. నమ్మో. ఎందుకనంటే నీకు దేవుని మీద నమ్మకం నీకు లేదు, దేవుని మీద విశ్వాసం నీకు లేదు. తల్లి, సాతానుని ఎదిరించాలంటే మనకు మూడవదిగా విశ్వాసము కాదు, ఆయన అంటూ ఉన్నారు స్థిరమైన విశ్వాసము. హల్లెలూయా. ఈ విశ్వాసము ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, నీ అనారోగ్యం నీ నుంచి విడిచి వెళ్ళిపోతూ ఉన్నా విశ్వాసము మాత్రం విడవకూడదు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం ఉండాలి.
ఒకటో సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం చదవండి తల్లి. సౌలును ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఎవరు మాటలు అయ్యానంటే గొలియాతు మాటలు. ఎవరు మాటలు అంటే ఫిలిష్తీయులు మాటలు విని సౌలును తన సైన్యమంతను తన రాజ్యమంతను కూడా ఏమయ్యారంట, భయముతో భీతి చెందినట్టు లేఖనము సెలవిస్తోంది. ఎవరు ఈ సౌలు? మొట్టమొదటి సౌలు అనంటే గాడిదలు మేపుకుంటే దేవుడు పిలిచి అభిషేకాన్నిచ్చి శక్తినిచ్చి బలమనిచ్చి యుద్ధాన్ని నేర్పి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఇలాంటి సౌలు మహారాజు ఒక ఫిలిష్తీయుడు సున్నతి లేనివాడు మాటలు విని ఏమి చేస్తున్నాడంటే 40 రోజుల నుంచి కూడా వెనక్కే వెళ్తూ ఉన్నాడు. ఫిలిష్తీయుడు వచ్చి అంటూ ఉన్నాడు, మీరు నిజమైన దేవుని బిడ్డలైతే, మీరు రక్షణ పొందిన బిడ్డలైతే నాతో యుద్ధము మీరు చేయండి. మీరు గెలిస్తే నేను దాసులుగా ఉంటాను, నేను గెలిస్తే మీరు దాసులుగా ఉండండి. బెదిరిస్తూ ఉన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినాల నుంచి బెదిరిస్తూ ఉంటే వీరందరూ భీతి చెంది బెదిరి చెంది వెనక్కే వెళ్తున్నారు, కానీ ముందుకు రావడంలే. వీరు ఎవరు యందు విశ్వసించాడు ఈ సౌలు మహారాజు అంటే దేవుని యందు విశ్వసిస్తే ఆయన అంటూ ఉన్నారు, నా యందు నా మాటలు యందు విని నా మాటలు వినివాడు విశ్వాసము పొందును. హల్లెలూయా. వీడు ఎవరి మాటలు వింటూ ఉన్నారు సౌలు మహారాజు అని అంటే ఫిలిష్తీయుడు మాటలు, ఆ గొలియాతు మాటలు వింటూ ఉన్నాడు. యుద్ధంలో మొట్టమొదట అపజయము పొందడానికి సౌలు మహారాజు ఇశ్రాయేలు ప్రజలు గల కారణం ఏమిటనంటే వారిలో ఏమి లేదయ్యానంటే విశ్వాసము లేదు, దేవుని యందు విశ్వాసము లేదు. ఈ సౌలు మహారాజు అనేక యుద్ధములు చేశాడు ఆయన. హల్లెలూయా. అనేక యుద్ధములు చేశాడు, కానీ ఆ యుద్ధములో విజయం సాధించాడు. కానీ ఇదిగో ఆ యొక్క గొలియాతును చూసి అవిశ్వాసములోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. లేఖనం సెలవిస్తుంది, గొలియాతు మాటలు విని వీరందరూ భీతి చెందారు. వాడు మాటలు విని అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు దేవుని మాటలు వింటే విశ్వాసంలోనికి వస్తావు. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలను వింటే స్థిరమైన విశ్వాసమును కలిగి నువ్వు ఉంటావు. ఈరోజు మనము బెదిరిపోతూ ఉన్నాం ఒక శోధన వచ్చేటప్పటికి. గల కారణం ఏమిటో తెలుసా? నువ్వు దేవుని మాటల కన్నా మనుషుల మాటలు వింటూ ఉన్నావు. దేవుని మాటల కన్నా అవిశ్వాసాలతో స్నేహం చేసే అవిశ్వాసమైన మాటలు వింటూ ఉన్నావు. అందువల్ల నీలో ఏమి జరుగుతుందంటే సాతానుడు దృష్టిలో నువ్వు మొట్టమొదటి స్టెప్పే నువ్వేం చేస్తావంటే ఓడిపోతూ ఉన్నావు. ఎక్కడ మొట్టమొదటి సౌలు మహారాజు దేవుని మాటలు నమ్మలేదు, దేవుని శక్తిని నమ్మలేదు, దేవుని బలం నమ్మలేదు, దేవుని ఆత్మను అతను నమ్మలేదు. ఎవరిని నమ్ముతూ ఉన్నాడంటే 6 అడుగుల జానుడు మోరెడు ఆ యొక్క గొలియాతును నమ్ముతూ ఉన్నాడు. వాడి బలాన్ని నమ్ముతూ ఉన్నాడు, వాడి శక్తిని నమ్ముతూ ఉన్నాడు, వాడి ఖడ్గాన్ని నమ్ముతూ ఉన్నాడు, వాడి డాలును నమ్ముతున్నాడు, వాడి శిరస్త్రానాన్ని వీడు నమ్ముతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్మవలసింది ఆయన అంటూ ఉన్నారు, విశ్వాసం అనే డాలు నీ చేతుల్లో ఉండాలి. హల్లెలూయా. నువ్వు యుద్ధము చేయాలంటే విశ్వాసం అనే ఖడ్గము నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఈ ఖడ్గాలన్నీ పోగొట్టుకున్నాడు. ఈ ఖడ్గాలన్నీ సౌలు మహారాజు పోగొట్టుకొని ఎవరు ఖడ్గమొంక చూస్తున్నాడంటే సాతానుడు ఖడ్గమొంక, సాతానుడు డాలొంక, సాతానుడు యొక్క బలమొంక, సాతానుడు యొక్క శక్తి వంక చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరు వంక చూస్తూ ఉన్నావు? సాతాను నేను గర్జించే సింహం వల్ల నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. నిన్ను మృంగుదనా అని పాడు చేద్దామని, దేవుని ఆశ్రమం దొంగిలిందామని. ఈరోజు నువ్వు ఏ విశ్వాసములో ఉన్నావు? నువ్వు స్థిరమైన విశ్వాసములు ఉంటే దావీదు వలె గొలియాతును జయిస్తావు. నువ్వు స్థిరమైన విశ్వాసంలో లేకపోతే సౌలు మహారాజు ఓడిపోయి సింహాసనాన్ని, ఆశీర్వాదాన్ని, కుటుంబాన్ని, బిడ్డలను ప్రతి ఒక్కరిని నువ్వు పోగొట్టుకుంటావు. జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క దావీదు అంటూ ఉన్నాడు, వచ్చి ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా నేను బాలుడుగా ఉన్నప్పుడు, అప్పుడు బాలుడే, సౌలు మహారాజు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా బాలుడే. హల్లెలూయా. సౌలు మహారాజు అంటూ ఉన్నాడు, వారు 6 మూల ధ్యానంలో ఉన్నాడు, నువ్వు బాలుడుగా ఇంతే ఉన్నావు, వాడు నువ్వు జయించలేవు అని అంటే దావీదు అంటూ ఉన్నాడు, నేను ఇంకా చిన్నప్పుడు
ఎలుగుబంటినే చంపాను. నేను ఇంకా చిన్నప్పుడు సింహాన్ని చంపాను. ఇతని విశ్వాసము దేని మీద ఉందయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, గాఢాంధకారములో నేను సంచరించినను నేను దేనికి నేను భయపడను. ఎందుకయ్యానంటే నీ దుడ్డి కర్ర నీ దండము నా దగ్గర ఉన్నది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ దావీదు గారి విశ్వాసము దుడ్డి కర్ర, దావీదు గారి విశ్వాసము ఆయన రాజ్యదండము. హల్లెలూయా. ఆయన నామము, ఆయన ఆత్మ దావీదు గారిలో ఉన్నది. కాబట్టి దావీదు అంటూ ఉన్నాడు, నేను వాడు ఎంతటి వాడు సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు రక్షణ పొందిన బిడ్డలను ఎదిరించడానికి. ఈరోజు విశ్వాసము నీకుందా? బాలుడైన దావీదు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను వాడిని ఏమి చేస్తానో తెలుసా, ఒక్కడనే వెళ్ళి వాడిని నేను జయిస్తాను. హల్లెలూయా. రాజు అంటూ ఉన్నాడు, దా నువ్వు నా దగ్గరికి రా, నా శిరస్త్రాన్ని ముందు నీకు తగిలిస్తా, నా ఖడ్గం ముందు నీకు ఇస్తా, నా యొక్క యుద్ధ నైపుణ్యం గల వస్త్రం ముందు నీకు ధరిస్తా అంటే దావీదు గారు వేసుకున్నారంటూ ఉన్నారు. వేసుకొని చూసుకుని అంటూ ఉన్నారు, ఇవి నాకు అలవాటు లేదు, ఈ అవిశ్వాసము నాకు అలవాటు లేదు. నాకు ఉన్నది ఏమిటో తెలుసా, స్థిరమైన విశ్వాసమే. హల్లెలూయా. నేను విశ్వసించేది నా బలం మీద, నా శక్తి మీద కాదు, మనుషుల మీద కాదు. నేను విశ్వసించేది రాజదండము దుడ్డు కర్ర మీద. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేని మీద నువ్వు విశ్వసిస్తూ ఉన్నావు? నీ రక్త సంబంధాల మీద విశ్వాసం ఉంచుతున్నావా? నీ శక్తి మీద, నీ బలం మీద, నీ ఆరోగ్యం మీద, నీ డబ్బు మీద నువ్వు విశ్వాసం ఉంచుతున్నావమ్మా? మొట్టమొదటి సౌలు మహారాజు వలె దావీదు అంటూ ఉన్నాడు, నాకు ఇది అలవాటు లేదయ్యా అని చెప్పి ఏమి తీసుకెళ్ళాడో ఒక్కసారి చూద్దాం. 43వ వచనం చదవండి తల్లి. 43వ వచనం. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, ఆ కర్రను తీసుకొని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరటను దావీదును శపించి వచ్చెను. ఎప్పుడైతే రాజదండాన్ని తీసుకున్నాడో, ఎప్పుడైతే దుడ్డు కర్రను తీసుకున్నాడో, ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసము గల దేవుని చేతులను తీసుకున్నాడో, ఆటోమేటిక్గా దావీదు ఏ విధముగా కనబడుతున్నాడో తెలుసా? గర్జించే కొదమ సింహం వలె కనబడుతున్నాడు. హల్లెలూయా. ఏమిటి? దావీదులో ఉన్న విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. గొలియాతో అంటూ ఉన్నాడు, నువ్వు కర్ర పట్టుకున్నావే, రాజదండాన్ని పట్టుకున్నావే, యెహోవా నామాన్ని పట్టుకున్నావే. ఈ నామము ద్వారా అతను కథను ఏం చేస్తున్నాడు తెలుసా? అతను కథను తగ్గిపోయి మాట్లాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు అంటూ ఉన్నాడు సౌలు మహారాజుతో, రండి నా దగ్గరికి మీరు. 40 రోజుల నుంచి బెదిరిస్తూ ఉన్నాడు, బెదిరిపోతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? సౌలు మహారాజులు అవిశ్వాసం అనేది ఉంది. అవిశ్వాసాన్ని చూసి బెదిరించాడు. కానీ ఇప్పుడు దావీదులో ఉన్న స్థిరమైన విశ్వాసాన్ని, ఆ రాజ్యదండాన్ని, ఆ అధికారాన్ని, యెహోవా నామాన్ని చూసి అంటూ ఉన్నాడు, నేను కుక్కనని మాట్లాడుతున్నాడు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నీలో స్థిరమైన విశ్వాసం ఉంటే ఆ గర్జించే సాతానుడి దృష్టిలో నువ్వు ఏ విధముగా ఉంటావో తెలుసా? ఒక కొదమ సింహంలో ఉంటావు. వాడు ఎలాగుంటాడో తెలుసా? ఒక కుక్క వలె నీకు కనబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా యుద్ధము చెయ్యలేదు అక్కడ, ఇంకా యుద్ధము రంగంలోనికి దిగలేదు దావీదు. ఇంకా వాడు అంటూ ఉన్నాడు, ఏంటి చెయ్య పట్టుకొని నీవు నా దగ్గరికి వస్తావు. హల్లెలూయా. దావీదులో చూసింది స్థిరమైన విశ్వాసాన్ని చూశాడు గొలియాతు. హల్లెలూయా. నీలో స్థిరమైన విశ్వాసం ఉంటే సాతాను నీ దగ్గరికి రాడు. నీలో స్థిరమైన విశ్వాసం ఉంటే సాతాను నీ కుటుంబంలోనికి రాడు. నీలో స్థిరమైన విశ్వాసం ఉంటే సాతానుడు నీ యొక్క ఇంటిలోనికే రాడు. హల్లెలూయా అంటూ ఉన్నాడు. దావీదు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు, నేను నీకు కుక్కలా కనబడుతూ ఉన్నానా అని చెప్పి ఏమి చేస్తున్నాడు తెలుసా? తన దేవతలను మధ్యకి తీసుకొచ్చాడు. తలే అపవిత్ర శక్తులను మధ్యకు తీసుకువచ్చాడు. చెడుపు చల్లంగలను మధ్యకు తీసుకువచ్చి దావీదును శపిస్తూ ఉన్నాడు. ఒక రకంగా మీకు అర్థం కావాలంటే దావీదు మీద చెడుపు చల్లంగలను చేస్తూ ఉన్నాడు. అతను దావీదును శపిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని నామాన్ని పట్టుకుని వస్తున్నావు, నువ్వు స్థిరమైన విశ్వాసాన్ని పట్టుకుని వస్తున్నావు, నువ్వు రాజ్యదండాన్ని తీసుకొస్తున్నావు, దుడ్డు కర్రను తీసుకొస్తున్నావు. కాబట్టి నా పక్షాన ఉన్నవాడు ఎవడో తెలుసా? సాతానుడు. వాడు చెడుపు చల్లంగులు, వాడు దురాత్మ అని చెప్పి వాడేమి చేస్తున్నాడు? తన దేవతలను మధ్యకి తీసుకువచ్చి శపిస్తూ ఉన్నాడు. నువ్వేమి చేస్తున్నావో తెలుసా? ఆ దేవతల మధ్యలోనికి నువ్వు దూరిపోతూ ఉన్నావు.
ఆ దేవతలకు మధ్యలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. నువ్వు ఎదురాడే దావీదు వలె ఎదురాడే ఆ శక్తి లేక, ఎదురాడే బలం లేక, ఎదురాడే నామము నీవు ధరించక, ఎదురాడే శక్తి లేక, ఎదురాడే డాలు నీకు లేక నువ్వేమి చేస్తున్నావు తెలుసా? సాతాను గర్జిస్తూ ఉంటే సోళ్ళు తెచ్చుకో, వెళ్ళి నిమ్మకాయలు కట్టుకో, వెళ్ళి బీరకాయలు కట్టు, వెళ్ళి కలబంద కట్టు, వెళ్ళి ఎండు మిరపకాయలు కట్టు. ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడ ఉంటూ ఉన్నావు? ఎలా నడిపిస్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తల్లి, ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేమి కట్టించుకుంటూ ఉన్నావు? ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేమి చేతులకి కాళ్ళు కట్టించుకుంటున్నావు? ఆయనంటూ ఉన్నాడు, లోకములో ఉన్నవాడి కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడైనా. గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మధ్యలోనికి ఒక అడుగుకు వేయడమే కాదు, 100 అడుగులు గొలియాతు వెనకకు వేసి అంటూ ఉన్నాడు, నీ కంటికి నేను కుక్కలాగా నేను కనిపిస్తూ ఉన్నాను కాబట్టి నా దేవతలను శపిస్తూ ఉన్నాను, నా దేవతల పేరట నీకు చెడిపి చలంగలు చేస్తున్నా, నా దేవతలను ఉపయోగిస్తున్నానని చెప్పి ఉపయోగించడం మొదలు పెట్టాడు. కానీ దావీదులో స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు, నువ్వు దేవతల పేరును తీసుకువస్తే నేను యెహోవా నామమున యుద్ధము చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నువ్వు యుద్ధము చేయగలుగుతున్నావా? ఈరోజు నువ్వు యుద్ధము చేయగలుగుతున్నావా తల్లి? లేదా ఆ చెడుపు చలంగలు వెళ్ళి కట్టించుకుంటూ ఉన్నామో? జాగ్రత్త. అనేక మంది నా మీదకి చెడుపు చలంగలను ఉపయోగించారు. ఒక ఫోన్ చేసింది ఒక సహోదరి, నేను క్లాస్లో ఉన్నప్పుడు అక్క నాకు ఫోన్ చేసింది, తమ్ముడు ఒక విషయం వచ్చింది, ఒక అపవిత్రమైన పట్టుకున్న ఫోను ఆ యొక్క దెయ్యములతో బాధపడుతున్న ఒక సహోదరి వారి అక్క నాకు ఫోన్ చేసింది, ఒక్కసారి నువ్వు కూడా ప్రార్థనలో ఉండు, నేను ఆ బిడ్డతో నేను మాట్లాడతానని చెప్పింది. నేను అన్నాను, అక్క నువ్వు మాట్లాడు, నేను క్లాసులో ఉన్నాను, నేను అంతరంగంలో ప్రార్థన చేసుకుంటాను, స్కూల్ అయిపోయిన తర్వాత దాని సంగతి ఏదో చూద్దా. అక్క మాట్లాడింది. ఆమె స్థితి చూస్తూ ఉంటే అక్క మాట్లాడుతుండగా దురాత్మ బయటకు వచ్చి అక్కతో మాట్లాడిందట. నాకు ఫోన్ చేసింది, అక్క రాత్రికి చేద్దాం, దాని సంగతి ఏదో రాత్రికి మనము చూద్దాం. అయిపోయింది, స్కూల్ అయిపోయింది, ఇంటికి వచ్చాను, ఫోన్ చేసి మాట్లాడాను, ఆ బిడ్డతో మాట్లాడాను. అక్క లైన్లోనే ఉంది. అక్క లైన్లోనే ఉంటేనే నేను ఆడలతో మాట్లాడుతాను. హల్లెలూయా. అక్క లైన్లో పెట్టాను, కాన్ఫరెన్స్లో పెట్టాను, అక్క నేను మాట్లాడుతున్నాను విను. ఆ సహోదరితో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యానంటే, ఒక క్రైస్తవురాలే ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టింది. వారి తల్లిదండ్రులు రక్షణ పొందిన వారే, వారి తల్లిదండ్రులు కూడా చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళారు. కానీ ఆ బిడ్డ పరిస్థితి ఏమిటనంటే, చెయ్యకూడని వారితో సహవాసము చేయడం వల్ల వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి వెళ్ళకూడనిది తిని తన కడుపులో పెట్టుకుంది. వెళ్ళకూడని ఆ త్రాగకూడనిది ఏదో ఆ త్రాగే తలకి రాసుకుంది. సాతానుడు ఆమెలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకుంది. ఒక మంచి కుటుంబాన్ని దేవాది దేవుడు 2 మగ పిల్లల్ని ఆ బిడ్డకి ఇచ్చాడు. వాళ్ళ భర్త ఉన్నతమైన స్థానంలో ఇండియాలోనే కాదు వేరే కంట్రీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, నెలకు ఒకసారి వస్తూ ఉంటాడు. కానీ చేయకూడని సహవాసం చేయడం వల్ల, తినకూడదని తినడం వల్ల, ఆ యొక్క సాతానుడికి సంబంధించిన ఆ యొక్క వస్తువులు ఆమె జీవితంలో, ఆమె కడుపులో, వారి ఇంటిలో ఉండడం వల్ల భ్రష్టాత్మకు సాతానుడు నడిపించుకు వెళ్ళిపోయాడు. ఆ సంగతి వారి అక్క గమనించి అక్కకి ఫోన్ చేసింది తను. హల్లెలూయా. ఆ ఫోన్లోనికి లైన్లోనికి వచ్చాం. నేను మాట్లాడుతూ సహోదరితో అంటూ ఉన్నాను, అమ్మా సాతానుడికి సంబంధించిన విషయాలు ఏమైనా, వస్తువులు ఏమైనా నీ దగ్గర నీ గృహంలో ఉంటే బయటికి పెట్టేసే. నువ్వు సాతానుడికి నువ్వు అవకాశం ఇస్తూ ఉన్నావు. అవన్నీ బయటికి పాడేస్తే సాతానుడికి నీలోనికి రా. ఎప్పుడైతే ఈ మాటను ఆ బిడ్డతో మాట్లాడానో, బిడ్డలో ఉన్న సాతానుడు రెచ్చిపోవడం ప్రారంభించాడు, గర్జించడము ప్రారంభించాడు. వాడంటూ ఉన్నాడు, ఎవడవు నీవో, ఎవడవరా నీవు? నా వస్తువులు ఆ బిడ్డ దగ్గర పెట్టుకుంటే ఆ వస్తువుల ప్రకారంగా నేను వస్తుంటే ఆ బిడ్డలోనూ నా వస్తువులు నువ్వు పాడేయమంటావు, ఎవడవు నీవు అని వాడు నా మీద తిరగడం ప్రారంభించాడు సాతానుడు. వాడంటూ ఉన్నాడు నాతో, అరగంట సేపు వాడితో యుద్ధమే. హల్లెలూయా. అరగంట సేపు ఫోన్లో యుద్ధమే. ఒకటే మాట ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావో యేసు అధికారంలో మోకరించమని చెప్తే సాతానుడు మోకరించాడు. అక్కడ మోకరించగా ప్రార్థన మొదలు పెట్టాను.
ప్రార్థన మొదలు పెడుతూ ఉంటే, యేసు రక్తాన్ని పంపిస్తూ ఉంటే, యేసు రక్తాన్ని ప్రోక్షిస్తుంటే వాడు అంటూ ఉన్నాడు, నేను కాలిపోతూ ఉన్నాను, నేను కాలిపోతూ ఉన్నానని కూడా వాడు గద్దిస్తూ ఉన్నాడు. ఏ విధంగా తెలుసా? వాడంటూ ఉన్నాడు, నా కోట గోడలు నీకు తెలుసా, నా శక్తి నీకు తెలుసా, నా కోట గోడలు నీకు తెలుసా, నా క్రింద ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా, ఇప్పుడే పుట్టావు, ఇప్పుడే నువ్వు శక్తి పొందుకున్నావు, నేను నిన్ను ఏమి చేస్తానని వాడు మాట్లాడాడు. నేను అనుకుని ఉన్నాను, నేను నా ప్రాణము పోయిన దేవుని కోసము నేను ప్రాణాన్ని అర్పిస్తాను, కానీ దేవుడు మాత్రం నన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసంలోనికి వచ్చాను. అక్కడ ఫోన్ మ్యూట్లో పెట్టి ఏమి జరుగుతుందా అని కంగారు పడుతూ ప్రార్థన చేస్తూ ఉండట. హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టా. ప్రార్థన చేయడంతో పాటు అన్య భాషలో మాట్లాడుతుండగా ఆ సహోదరి కక్కుకోవడం ప్రారంభించింది. హల్లెలూయా. కక్కుకోవడం ప్రారంభించింది. అక్కకి మరలా లైన్లోనికి తీసుకొచ్చాను. అక్క, పని అయిపోయింది, ఈసారి నువ్వు కొనసాగించు. హల్లెలూయా. కొనసాగించింది అక్క. మాట్లాడగా ఎక్కడికి వెళ్ళో, ఏమి చేసు అనంటే రకరకాల స్నేహాలు పట్టి పాడైపోయింది. ఏదైతే తిన్నదో కక్కి వేసుకుంది. ఏ విధముగా పాపం చేసిందో ఆ పాపమునంతటిని దేవాతి దేవుడు పక్షాన్ని నుండి, నా పక్షాన్ని నుండి యుద్ధము చేశాడు. హల్లెలూయా. యుద్ధము చేశాడు. ఒకానొక సమయంలో వాడు మాటలు విని అస్థిరములోనికి వెళ్ళిపోయిన, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయిన దేవుడు నన్ను స్థిరమైన విశ్వాసములోనికి నిలిచిపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసములోనికి నిలబెట్టాడు. నేను అనుకున్నాను, అయ్యా నువ్వు రక్షించే దేవుడు, ఒకవేళ ప్రాణము విడిస్తే, వెనకంజ వేస్తే నీ పక్షాన్ని నేను ఉన్నాను కాబట్టి ఒక హతసాక్షి వలె ఒక బిడ్డను నిలబెట్టి నేను చనిపోతానని ఆయనకు ప్రార్థన చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిలబడాలి. నువ్వు క్రైస్తవుడివి. ఆయన రక్తధారలు నీలో ఉన్నాయి, ఆయన ఆత్మ నీలో ఉన్నది. వాడేమి చేస్తాడు తెలుసా? వాడు గర్జిస్తూ మీదకు వస్తాడు, కానీ ఏమీ చేయలేడు. హల్లెలూయా. ఎందుకు ఏమీ చేయలేడంటే దేవుడు మాట్లాడుతున్నాడు, వాడు తలను ఎప్పుడో నేను చెదగొట్టాను. హల్లెలూయా. ఎప్పుడో చెదగొట్టేసాడు ఆయన. వాడు తోక లెగిస్తూ ఉంటాడు, అంతే. ఈరోజు నువ్వు యుద్ధం చేయాలి. దావీదు గారు అంటూ ఉన్నారు ఇక్కడ, ఇదిగో నేను యెహోవా నామమును పట్టుకొని, నేను స్థిరమైన విశ్వాసాన్ని పట్టుకొని నేను నీ మీదకు వస్తున్నానని చెప్పి ఒడిసెల రాయితో కొట్టాడు. హల్లెలూయా. కొడితే ఏ విధముగా పడాలి తెలుసా? వెనకకి పడాలి. బలమైనది ఎదురు నుంచి వస్తుంది కాబట్టి దెబ్బ తగిలిన తర్వాత వెనకకి పడాలి, కానీ గొలియాతు ఎదరకే పట్టాడు. ఎందుకు తెలుసా? నీలో స్థిరమైన విశ్వాసం ఉంటే సాతాను నీ కాళ్ళ కింద ఉంటాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, మీరు అపవాది అయిన సాతాను శీఘ్రముగా చితక తొక్కండి. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు చితక తొక్కుతావు, ఎప్పుడు నువ్వు ఎదురుస్తావు, ఎప్పుడు విజయం సాధిస్తావు అంటే నీలో ఆయన అంటూ ఉన్నారు, స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. స్థిరమైన విశ్వాసము నీలో ఉన్నప్పుడే నువ్వేం చేస్తావో తెలుసా? సాతాను మీద విజయం సాధిస్తావు. ఓడిపోయినా సౌలు మహారాజు, సాతాను చేతిలో ఓడిపోయిన సౌలు మహారాజు దగ్గర నుంచి సింహాసనాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారయ్యానంటే సాతానును జయించిన దావీదు అయిన బాలుడికి సింహాసనాన్ని ఇచ్చారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు జయించాలి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, మన పూర్వీకులు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు. హల్లెలూయా. ఏదో కత్తి పట్టుకునో ఏదో రకరకములుగా కాదు. ఆయన హెబ్రీ పత్రిక మాట్లాడుతున్నారు, విశ్వాసము ద్వారా వారు రాజ్యములను జయించారు. హల్లెలూయా. వాడి రాజ్యాన్ని నువ్వు జయించాలి తల్లి. సాతాను రాజ్యాన్ని నువ్వు జయించాలి. హల్లెలూయా. సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయిన నీ బిడ్డలను నువ్వు జయించాలి. సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయిన నీ భర్తను నువ్వు జయించాలి. సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయిన నీ ఆరోగ్యాన్ని నువ్వు జయించాలి. సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయిన నీ ఆశీర్వాదాన్ని నువ్వు జయించి మరలా నువ్వు తీసుకురావాలి. హల్లెలూయా. యుద్ధము చేయాలి. యుద్ధము మనము చేస్తూ ఉన్నామా తల్లి? యుద్ధం మనము చేయగలుగుతున్నామా? 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం.
అపోస్తలుడైన పౌలు గారు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటున్నా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, నేను పోరాడాను, సాతానుడితో నేను పోరాడాను, సాతానుడితో యుద్ధము చేశాను, కానీ నా విశ్వాసమును మాత్రము కాపాడుకుంటూ ఉన్నాను. ఈ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలి తల్లి. నువ్వు సాతానుని జయించాలన్నా, నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలన్నా, నువ్వు స్వస్థత పొందుకోవాలన్నా, నీ ఆరోగ్యం నీ దగ్గరికి రావాలన్నా, కోల్పోయిన నీ బిడ్డలు నీ దగ్గరికి రావాలన్నా, నీ మాట వినాలన్నా, నువ్వు కాపాడుకోవాల్సింది ఏమిటయ్యానంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకోండి తల్లి. ఆయన అంటూ ఉన్నారు, నేను ఏది కాపాడుకోలేదు కానీ విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎందుకయ్యానంటే నేను పోరాటంలో విజయం సాధించాను. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నా పరుగును తుదముట్టించాను, నేను పోరాడాను కానీ నా యొక్క విజయాన్ని పట్టుకోలేదు. నేను ఏమి పట్టుకున్నానంటే నేను నా యొక్క విశ్వాసాన్ని పట్టుకొని కాపాడుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకో, స్థిరమైన విశ్వాసాన్ని కాపాడుకోండి తల్లి. ఈరోజు అందుకే దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నేను రెండవ రాంకడలో వచ్చేటప్పటికి ఈ భూమి మీద ఒక్క విశ్వాసాన్ని కనుగొందునా, విశ్వాసము, స్థిరమైన విశ్వాసాన్ని నేను కనుగొందునా, సాతానును జయించే విశ్వాసము, సాతానికి అపజయం ఇచ్చే విశ్వాసము, ఆ స్థిరమైన విశ్వాసాన్ని ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా నేను కనుగొందునా, వారికి నేనేం చేస్తానో తెలుసా, మధ్యాకాశానికి తీసుకువెళ్తాను. హల్లెలూయా. నువ్వు జయించాలి. ఓడిపోతూ ఉన్నావమ్మా తల్లి, ఓడిపోతున్నావమ్మా. ఓడిపోవడానికి కాదు నిన్ను పుట్టించిందే, నీకు జయాన్ని ఇవ్వడానికే ఆయన నీ పక్షాన ఉన్నాడు. జయాన్ని ఇవ్వడానికే ఆయన నీలో ఉన్నారు. హల్లెలూయా. నీతో ఉన్నారు తల్లి. ఈరోజు నువ్వు జయించగలుగుతున్నావా? నువ్వు జయించాలి. అబ్రహాము జయించాడు. దేవాంతి దేవుడు మెల్కీసెదెకనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అబ్రహాముకి రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఈ లోకాన్ని నువ్వు జయిస్తే ఈ యొక్క బలను సమీపించు. నీ శరీరస నేత్రస జీవపు డంబాన్ని అయినా ఈ లోకాన్ని జయిస్తే ఈ బలను సమీపించు. సొదొమ గొమొర్రా రాజులను, ఆ 5 రాజులను యుద్ధ రంగంలో ఓడించి వస్తూ ఉంటే ఆ యొక్క అబ్రహాము దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, అబ్రహామా, నువ్వు జయించావు కాబట్టి ఈ రొట్టెని తీసుకో, నువ్వు జయించావు కాబట్టి ఈ యొక్క ద్రాక్షరసాన్ని తీసుకో. జయించిన వాడే అర్హుడు. ఈరోజు పాపంతో నువ్వు ఓడిపోతూ ఉన్నావా? సాతానుడితో ఓడిపోతూ ఉన్నావా? నీ కళ్ళు విషయంలో, ఈ యొక్క నీ నేత్ర విషయంలో, నీ నోటు విషయంలో, నీ చేతుల విషయంలో, నీ హృదయం విషయంలో, నీ యొక్క నడతల విషయంలో, ప్రతి విషయంలో ఓడిపోయి అర్హత లేకుండా నువ్వు తీసుకుంటూ ఉన్నావేమో. ఆయన అంటూ ఉన్నారు, నేను ఎలాంటి వాడని తెలుసా? రాష్యము గల దేవుడను. నువ్వు నాకన్నా బలమైన వాడవు నువ్వు కాదు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు బలను సమీపించేటప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? అర్హత నీలో ఉందో లేదో చూసుకో. నిష్టం వచ్చినట్లు తిరిగి అయోగ్యంగా నువ్వు బలలో పాలు పంపులు పొందవద్దనే లేఖనము సెలవిస్తుంది తల్లి. ఈ లోకాన్ని జయించిన ఏలియా గారు ఆ యొక్క వృక్షము కింద పడుకొని ఉంటే దేవాతి దేవుడు రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు లెగు. నీకు మించిన భారము, నీకు మించిన శక్తి, నీకు మించిన పోరాటం ఉంది కాబట్టి ఈ వేడి అప్పమ్మను, ఈ నీటినే నువ్వు త్రాగు. ఏమి జయించారు ఏలియా గారు అనంటే 2 హృదయములు గల మనుషులను జయించాడు. హల్లెలూయా. లోకములో ఉంటూ ఉన్నారు, తర్వాత దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. 2 హృదయాలను కలిగి ఉన్న ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలియా గారు జయించారు. ఈరోజు 2 మనసుల మధ్య ఉంటే రొట్టె ద్రాక్షరసము నీకు అర్హత లేదు. రొట్టె ద్రాక్షరసము తీసుకొని ఆ ప్రభు బలను సమీపించే అర్హత నీకు లేదు తల్లి. యోగ్యత ఆయన అడుగుతున్నాడు. ఏంటి యోగ్యత అనంటే స్థిరమైన విశ్వాసము కలిగి సాతానును జయించిన వాడే, గొలియాతును జయించిన వాడే, ఈ లోకమును జయించిన వాడే, ఈ శరీరస నేత్రస జీవపు డంబమును జయించిన వాడే ఈ దేనికి అర్హుడు తెలుసా? ఈ ప్రభు బలను సమీపించడానికి అర్హుడు. అందుకే కొరింథీ పత్రికలు అంటూ ఉన్నాడు, మీకు మీరు పరీక్షించుకోండి,
మీకు మీరు పరిశీలించుకోండి. పరిశీలించుకున్న తర్వాత యోగ్యముగా ఉంటేనే మీరు సమీపించండి, యోగ్యముగా లేకపోతే మానుకోండి అనే మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తల్లి, యోగ్యత కలిగి ఉన్నదా? అపవిత్రమైన మాటలు మాట్లాడి నోటిని అపవిత్రము చేసుకొని, అపవిత్రమైన క్రియలు చేసి, అపవిత్రమైన చేతితో, అపవిత్రమైన శరీరముతో, ఈ లోకముతో స్నేహం చేసి ఏమీ తెలియనట్టు ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ప్రభు బలను సమీపిస్తూ ఉంటే చివరిగా ఆయన మాట్లాడుతున్నాడు, నేను రోషము కలిగిన దేవుడని ఆయన అంటూ ఉన్నారు. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాము. తల్లి, అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.